అది కేవలము తమ రాజకీయ స్వార్థం కోసము, తమ రాజకీయ స్వలాభం కోసము, ప్రజల మధ్య చిచ్చుపెట్ట కోసము, ప్రజలను దూరం కొట్టడం కోసము, కులాలుగా కలిసి ఉండకుండా దూరం కొట్టడం కోసము, మతాలుగా మనుషులు కలిసి ఉండకుండా దూరం కొట్టడం కోసము, కేవలము తమ స్వార్థం కోసము బీజేపీ పార్టీ అక్కడున్న బీసీలు తొత్తులుగా ఉన్నట్టు కొంతమంది బీసీ నాయకులు చేసిన దుర్భేర్గమైన సంఘటన ఇది. మహాత్మా జ్యోతిరావుని కాలుతుందంటారా అండి? వాడు తన్నుడు కూడా బీసీ అంటే వానికి సిగ్గుందా? పూలేందంటారా? పూలే ఎవరు? ఈ సాక్షాత్తు ఛత్రపతి శివాజీ చరిత్ర బయట తీసిన వ్యక్తి. ఛత్రపతి శివాజీ ఎవరు? శూద్ర రాజు. చెప్పు, ఈ బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా మొట్టమొదటిసారిగా ఈ దేశంలో శూద్ర రాజ్యాన్ని ఏర్పడిన వ్యక్తి ఛత్రపతి శివాజీ. చెప్పండి. ఏనన్నా మరి వీళ్ళు ఉన్నారు కదా మీ పెద్ద మనసు ఆర్ఎస్ఎస్లు, మరి పూలే పూలే మావాళ్ళు అని చెప్పి పెద్ద ఎత్తున ర్యాలీలు తీసిరా? అసలు పూలే చరిత్రను బయట తీసి ఛత్రపతి శివాజీ చరిత్రను బయట తీసి మహాత్మా జ్యోతిరావు పూలే పెద్ద ఎత్తున ర్యాలీలు చేసిండు. దాన్ని జీర్ణించుకోలేక బ్రాహ్మణ తిలకు గణపతి బొమ్మలు తెచ్చి ర్యాలీ చేసిండండి. మా చరిత్ర మీద మీరు దాడి చేసి తప్ప మీ చరిత్ర మీద దాడి చేయలే. చెప్పండి. మళ్ళీ ఈ దొంగలందరూ కలిసి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు తెల్లాపూర్లో కలిసి ఉంటారు. వాళ్ళు కలిసి ఉంటే మన రాజకీయ పద్ధతి గడవదు కాబట్టి, ఆ ప్రజల మధ్య చిచ్చు పెట్టాలి కాబట్టి, ఆ చిచ్చు బీజేపీ రూపంలో ఆర్ఎస్ఎస్ రూపంలో వచ్చి ఆ ప్రజల మధ్య చిచ్చు పెట్టి మళ్ళీ ఇలా తెల్లారులు అయితే మాకు ఏమి తెలియదు అంటే మేమంతా సద్దపూసలమని, మాకు అసలు ఏమి తెలియదు అని చెప్పి మేము సద్దపొక్కలమని చెప్పి వీళ్ళు ఏం చెప్తారు? ఆర్ఎస్ఎస్ అని ఇన్వాల్వ్ కాలే అంటారు. మరి బీసీలు అక్కడ దాదాపు 30 సంవత్సరాల నుంచి అందరూ ఐకమత్యంతో ఉన్నారు. సో వాళ్ళే అక్కడ మొత్తం కూడా రాజకీయంగా కొంత పలుపుగడిగా వాళ్ళే ఉన్నారని అంటా ఉన్నారు. ఎక్కడ మిస్ అయ్యింది మరి? వీళ్ళు ఎందుకు ఇప్పుడు అట్లా అవుతున్నారు? బీసీల మధ్య ఏం జరిగింది అక్కడ? బీసీలు వాళ్ళు పూలే, ఛత్రపతి శివాజీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో ఉన్న వ్యక్తులు. వాళ్ళ ఆలోచన విధానాన్ని అక్కడ ఉన్న ఆర్ఎస్ఎస్, బీజేపీ దాన్ని జీర్ణించుకోలేకపోయింది. జీర్ణించుకోలేకపోతే అందులో ఉన్న కొంతమంది బీసీలను తొత్తులుగా తమ దిక్కు మలుపుకొని వాళ్ళతోని అదే బీసీల మీద దాడి చేయించారు. మరి 30 సంవత్సరాలు లేని పంచాయతీ గీయాలని వస్తుందా? ఇదే 25 తారీఖు జనవరి 25 రాత్రి సమస్య వస్తుందా? 3 విగ్రహాలు పెడదామని తీర్మానం చేసుకున్న వాళ్ళకు సిగ్గు లేకుండా వీళ్ళు ముగ్గురు ఎట్లా భూమి పూజ చేస్తారండి? ఆ తప్పు కదా? చెప్పు. ఎవరు దిక్కున్నారు అని మేము ఖచ్చితంగా చలో తెల్లాపూర్ భవిష్యత్తులో పిలుపునిస్తాం. ఈ సమస్యను ప్రభుత్వము అక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగం పరిష్కరించాలి. పోలీస్ యంత్రాంగం కూడా మీరు సీసీ ఫుటేజ్లో నేను కూడా చూసిన మహాత్మా జ్యోతిరావు పూలను కాలుతుంది అంతుండండి. చెప్పు. ఆయన ఈ దేశం కోసము, ఈ ఎస్పెషల్లీ బీసీల కోసము, ఎస్సీల కోసము, అశూద్రుల కోసము, శూద్రుల కోసం పిల్లలు కనకుండా సమాజానికి సేవ చేసిన మహాత్ముని మీద దాడి చేస్తున్నావు. సిగ్గులేని ఇద్దరు ఎంపీలను ప్రధానంగా మీరు అంటా ఉన్నారు. సో వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ చేయాల్సినటువంటి అవసరం? ప్రధానమైన ఇద్దరు ఎంపీలను లేదు. మెదక్ ఎంపీని అంటున్నారు రఘునందన్ రావునే. బండి సంజయ్కి ఇన్వాల్వ్ లేదు. బండి సంజయ్ వేరే ఆలోచన. కానీ రఘునందన్కి ఏం అవసరం? రాత్రి విగ్రహావిష్కరణకి తెల్లారి పోను ఉంటుంది. నువ్వు అడ్వకేట్, నీకు అన్ని తెలుసు. చెప్పు. మరి ఎందుకు పోలేను? పోవాలి కదా. పోలే.